హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను విజయవాడ నుండి విశాఖపట్నానికి అయితే వెళ్ళబోతున్నాను. అది ఈ వన్ డే భారత్ ట్రైన్లోనే. లుకింగ్ మాత్రం అదిరిపోయింది అసలు. నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేయబోతున్నాను ఈ వన్ డే భారత్ ట్రైన్లో. ఇది విజయవాడలో మార్నింగ్ 9:30కి అయితే ఉంది. ఇంకా 10 మినిట్స్ లేట్గా అయితే వచ్చింది ప్రజెంట్. లోపల సైడ్ అయితే ఎలా ఉందో కూడా నాకు తెలియదు. హలో, ఇప్పుడైతే మనం లోపలికి అయితే వచ్చేసాము. నాకైతే విండో సీట్ అయితే ఇవ్వడం జరిగింది, సైడ్ విండో అయితే ఇవ్వడం జరిగింది. ఇది గ్లాస్ బ్రేకర్, ఎమర్జెన్సీ సమయంలో గ్లాస్ బ్రేక్ చేయడానికి యూజ్ అయ్యే టూల్ అది. నేను ఈ వన్ డే భారత్ ట్రైన్లో మార్నింగ్ టిఫిన్ అండ్ ఆఫ్టర్నూన్ మీల్స్ అయితే రెండు ప్రిఫర్ పెట్టాను దీంట్లో. అంటే మన టికెట్ ప్రైస్లోనే పెట్టేసుకున్నాను. టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అని. మన సీట్ కిందనే ఛార్జింగ్ సాకెట్లు అయితే ఉంటుంది, అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి మన సీట్ కిందే ఉంటుంది అవకాశం. మనకు ఇప్పుడు అంటున్న వెంటనే మనకైతే టిఫిన్ అయితే తీసుకొచ్చాడు. మార్నింగ్ 10 కల్లా టిఫిన్ అయితే పెట్టాడు. ఉప్మా, వడ, సాంబారు, పెరుగు, అలాగే వాటర్ బాటిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఉప్మా వచ్చేసి టేస్ట్ అయితే పర్లేదు, మరీ అంత గుడ్ అని చెప్పలేం కానీ తినచ్చు, పర్లేదు, బాగుంది. వడ వచ్చేసి మసాలా వడ ఇవ్వడం జరిగింది. అలాగే ఒకటి చిన్నది పెరుగుది డబ్బీ ఇచ్చారు. అలాగే ఒకటి టీ పౌడర్ అయితే ఇవ్వడం జరిగింది, మసాలా టీ పౌడరు. దానికోసం వాళ్ళు హాట్ వాటర్ ఇచ్చారు. దాంట్లో నేను ఈ మసాలా టీ పౌడర్ అయితే బాగా కలిపేసి మొత్తం మిక్స్ చేయాలంట. వాళ్ళు ఇచ్చిన హాట్ వాటర్లో ఇది మిక్స్ చేసేసి తాగేయాలి. మొత్తం అయితే వేసేసాను. టేస్ట్ ఎలా ఉందంటే యావరేజ్, అసలు అంతగా బాగుందని కానీ జస్ట్ తాగాలంటే తాగచ్చు. జస్ట్ అయిపోయిందో లేదో మళ్ళీ ఇప్పుడు కాసేపు అయిన వెంటనే కరెక్ట్ 12కి మీల్స్ అయితే తేవడం జరిగింది. దీంట్లో రైసు, దాల్, డ్రై కర్రీ అండ్ పన్నీర్ కర్రీ, రోటీ, పెరుగు, పచ్చడి, చిన్నది సాల్ట్ ప్యాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫుడ్ రైస్ వచ్చేసి జీరా రైస్ అయితే ఇచ్చారు మాకు. దాని కాంబినేషన్ వచ్చేసి పప్పు కలుపుకొని అయితే తింటాను నేను. అంటే ఇక్కడే అంటే ఇంకా జీరా రైస్లో పప్పు అయితే కాంబినేషన్ చూశాను. టేస్ట్ బాగానే ఉంది. మరీ మరి అంత బాగుందని చెప్పలేను కానీ బాగుందండి, తినచ్చు. మరి తీసేసే లేదు. అలాగే చిన్న పికిల్ కూడా ఇచ్చారని చెప్తే కదా, ఇది మిక్స్డ్ పికిల్. ఇది పప్పుని కలుపుకోవడానికి అదే స్పూన్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు. వుడెన్ స్పూను, అది చెక్కది స్పూన్ అనమాట ఇది. మనకు ఇక్కడ పైన లైట్లు ఇచ్చారు. అది వచ్చేసి జస్ట్ టచ్ చేస్తే చాలు స్క్రీన్ లైట్ అయితే ఆన్ అవుతుంది. చూసారు కదా, అంతే. అది హ్యాపీగా వ్యూస్ మాత్రం అదిరిపోయాయి అసలు. చూస్తుంటే ఎంత బాగుందో కదా. నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఐఆర్సిటీసీ రూమ్స్ అయితే తీసుకున్నాను. ఏసీ రూమ్స్, ఇది డార్మిటరీ. ఇవి పర్లేదు, మరీ అంత నీట్గా ఉన్నాయని చెప్పలేను కానీ పర్లేదు, అంతే. ఇంకా అప్డేట్ చేసుకుంటే చాలా మేలని నా అభిప్రాయం. 2 బాత్రూమ్స్ ఉన్నాయి. అటు సైడ్ అయితే 2 బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు. రూమ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది నేను తీసుకునేది D3. బాత్రూమ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. పర్లేదు, నీట్గానే ఉంది. ఇదండి, ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అయిపోయి సింహాచలానికి అయితే బయలుదేరిపోవాలి. వచ్చేసానండి సింహాచలం స్వామిని దర్శించుకోవడానికి. ప్రజెంట్ ఈరోజు ఎలక్షన్ రియల్స్ డే కాబట్టి మంది ఎక్కువగా లేరు. దర్శనం నాకు 1 అవర్లో అయితే అయిపోయింది. ఇక్కడ మన లగేజ్ అండ్ మొబైల్ కౌంటర్ అయితే ఇక్కడే ఉంది. అక్కడి నుంచి ఆడ పెట్టేసి మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. నేనైతే 300 రూపీస్ టికెట్ తీసుకున్నాను, తొందర అయిపోతుందని. కానీ ఆడ చూస్తే లోపలికి వెళ్తే మంది లేరు ప్రజెంట్ ఈరోజు. ఇక్కడ బస్ స్టాండ్ కాడ నుంచి చూస్తే మనకు ఆడ గోపురం అయితే కనిపిస్తుంది. ఇది బస్ స్టాండ్ అండి.